మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలైన స్వతంత్ర అభ్యర్థి భర్త ఓటర్లకు ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ప్రజలు తిరగబడ్డారు. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం 19 వార్డులో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి పాలైంది. దీంతో తమకు ఓటేయలేదంటూ ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆమె భర్త ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి అడిగారు. తమకు నిజంగానే ఓటేశారా, గుడిలోకి వచ్చి నిరూపించుకోవాలి అనడంతో ఓటర్లు ఆయనపై మండిపడ్డారు. డబ్బులు ఎవరేమన్నారు అంటూ తిరగబడ్డారు. తాము మీకు ఓటు వేయలేదని ఎలా నిరూపిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. ఎక్కడికి పోయినా సరే మా 7 ఓట్లు నీకు రాలేదని ఎవరు చెప్పాడు చెప్పమను. నేను ప్రూఫ్ ఇస్తా, నేను ప్రూఫ్ ఇస్తా, నేను కావాలంటే నేను మాటలో ప్రూఫ్ ఇస్తా. అట్లా కాదు, ఇచ్చారు తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా అంటున్నావు, వాళ్ళు వచ్చి ఇంకొకళ్ళు వచ్చి అసలు గెలవ అసలు మీరు అందరూ ఎప్పుడు మానుకోవాల్సింది ఒక్కడే ఓట్లు ఎక్కడికి పోయినా సరే మా 7 ఓట్లు నీకు రాలేదని ఎవరు చెప్పాడు చెప్పమను. నేను ప్రూఫ్ ఇస్తా, నేను ప్రూఫ్ ఇస్తా, నేను కావాలంటే నేను మాటలో ప్రూఫ్ ఇస్తా. అట్లా కాదు, ఇచ్చారు తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా అంటున్నావు, వాళ్ళు వచ్చి ఇంకొకళ్ళు వచ్చి అసలు గెలవ అసలు మీరు అందరూ ఎప్పుడు మానుకోవాల్సింది ఒక్కడే